కర్రీ పాయింట్‌లో కర్రీస్ చూడడానికి బావుంటాయి గానీ, తినడానికి ఎందుకు బావుండవో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏ కూరైనా మంచి టేస్ట్ రావాలంటే అందులో వాటర్ వేయకుండా అచ్చం నూనెతోనే చేస్తే చాలా బావుంటది. మరి ఒక కూరని వాటర్ వేయకుండా అచ్చం నూనెతోనే చేస్తే చాలా తక్కువ క్వాంటిటీ అవుద్ది. అంటే కొన్ని కూరలు ఒక్కసారి తినడానికి వచ్చేలా, కొన్ని కూరలు 2 సార్లు తినడానికి కూడా వస్తది. మరిప్పుడు మార్కెట్‌కెళ్తే ఒక అర కేజీ కూరగాయలు రూ. 30 తక్కువ లేవు. మరి అందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొని చేయడానికి మనకే ఒక కర్రీకి రూ. 50 అవుద్ది. అండ్ ఒకసారే తినడానికి వస్తది. పోనీ 2 సార్లు తినడానికి వచ్చిందనుకుందాం. మరి కర్రీ పాయింట్ వాళ్ళు గ్యాస్ ఛార్జ్, వర్కర్స్ ఛార్జ్, రూమ్ రెంట్ అండ్ ప్రాఫిట్ కూడా రావాలి. సో వాళ్ళకి అర కేజీ కూర చేయడానికి రూ. 60 పడుతుంది. కానీ కూరని రూ. 20కే అమ్మాలి. మనం కోరుకున్నట్లు కూరని ఫ్రైలా చేసి ప్యాకెట్స్ కడితే 2 ప్యాకెట్స్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి వచ్చే అమౌంట్ రూ. 40. పోనీ 4 ప్యాకెట్స్ కట్టారనుకుందాం. అప్పుడు క్వాంటిటీ చాలా తక్కువ వస్తది. ఎంతంటే 3 ప్యాకెట్స్ కొంటేనే ఒక్కసారి తినడానికి సరిపడా వచ్చినంత వస్తది. మరి వాళ్ళకి 4 ప్యాకెట్స్ కడితేనే వాళ్ళకి ఒక రూ. 20 లాభం వస్తది. లేదు నార్మల్ క్వాంటిటీలో కడితే వాళ్ళకి లాస్ వస్తది. మనం కూడా ఎక్కువ క్వాంటిటీ కర్రీ కావాలని కోరుకుంటాం. తక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ మనీ పెట్టాల్సి వస్తది కదా. సో కర్రీలో వాటర్ పోయాలి. కానీ మనం కర్రీ పాయింట్‌కి వెళ్తే ఫస్ట్ ఏ కర్రీ అందంగా ఉందో చూస్తాం. కర్రీని చూడగానే ఇలా ఎర్రగా నూనెతో ఉండాలన్నమాట. అప్పుడే కొంటాం. సో వీటన్నిటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కర్రీలో అవసరమైన దానికన్నా ఎక్కువ ఉల్లిపాయలు, టమాటాలు వేసి గ్రేవీ ఎక్కువ వచ్చేలా చేస్తారు. సగం వాటర్ సగం నూనె పోసి, నూనె అంటే మళ్ళీ ఏదో కొత్త నూనె అనుకుంటారు. వాళ్ళకి లాస్ వస్తది. చూడటానికి అందంగా తయారు చేస్తారు కూరని. ఇంకా కర్రీ తిన్న తర్వాత ఎలా ఉందని అంటే రకరకాలుగా ఉంది మాస్టర్. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఎవరో లాస్ట్ లో బిజినెస్ నడపాలనుకోరు కదా. పోనీ కర్రీని టేస్ట్ గా చేసి తక్కువ క్వాంటిటీలో అమ్ముతానంటే మనకు అలా కాదు, ఎక్కువ క్వాంటిటీయే కావాలి. మన సైడ్ కూడా తప్పు ఉండదు. ఎందుకంటే అంత తక్కువ క్వాంటిటీలో కొనాలంటే 3 కూరలు కొనాలి. అది కూడా ఒకసారి తినడానికి. మరి 2 సార్లు తినడానికి రూ. 120 అవుద్ది. సో ఈ బాధలన్నీ వద్దిక. వంటలు నేర్చుకుందాం. తక్కువ ఖర్చులో టేస్టీగా హైజీన్ గా చేసుకోవచ్చు. ఒక రోజు కర్రీ పాయింట్ వాళ్ళతో డిస్కషన్ చేశాను. మీ కర్రీస్ వచ్చి కూడా ఎందుకు ఇలా చెత్త చేస్తారని. అప్పుడు వాళ్ళు చెప్పిన బాధలే మీతో చెప్తున్నా. ఈ చికెన్ తో 10 రకాలుగా వండగలను నేను. ఆ రేంజ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఫాలో చేసుకుని మామ సింపుల్ గా అన్ని కర్రీస్ నేర్పిస్తుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఓకే బాయ్.